మెక్సికోలో పురాతన కాలంలో నిర్మించిన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఆ పిరమిడ్ ని పురాతన తెగ ప్రజలు నిర్మించారు. వారు దాన్ని నరబలి కోసం ఉపయోగించేవారు. ఇటీవల పిరమిడ్ లో కొంత భాగం కూలిపోయింది. ఆ తర్వాత పిరమిడ్ ను నిర్మించిన తెగ వారసులు కీలక ప్రకటన చేశారు. భూమిపై జరగబోయే విధ్వంసానికి ఇది తొలి సంకేతమని తెలిపారు. జూలై 30న కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పిరమిడ్ లో కొంత భాగం కూలిపోయింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఆ పిరమిడ్ ను ఆధునిక పురేపేచా తెగ ప్రజలు పూర్వీకులు నిర్మించారు. ఈ తెగవారు భయంకరమైన పోరాట యోధులు. వీరు అడ్జెక్ ప్రజలను ఓడించారు. పురేపేచా తెగవారు తమ అత్యంత ముఖ్యమైన దేవత పురికావెర్రిని శాంతింపజేయడానికి యాకటా పిరమిడ్ ను ఉపయోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాంటి పిరమిడ్లు మిచోకాన్ రాష్ట్రంలో ఇహువాడ్చో పురావస్తు ప్రాంతంలో కనిపిస్తాయి. రిపోర్టుల ప్రకారం పిరమిడ్ కూలిపోవడం అనేది ప్రపంచంలో జరగబోయే వినాశనాన్ని సూచిస్తోందని పురేపేచా తెగకు చెందిన ఆల్వారెజ్ చెప్పారు. ఆ పిరమిడ్ కు ఏం జరిగింది, అది చెడు శకునమేనని పూర్వీకులు చెప్పారని, అందువల్ల ఈ పిరమిడ్ దెబ్బతినడం అనేది ప్రపంచ నాశన సంకేతాలను చూపిస్తోందని అన్నారు. అయితే ఈ పిరమిడ్ కొంత కూలిన తర్వాత పురేపేచా తెగపై పెద్ద దాడి జరిగింది. పిరమిడ్ పెట్టిన శాపం వల్ల ఇలా జరిగిందని వారు భావిస్తున్నారు. ఈ శాపం ప్రపంచానికి కూడా ఉంటుందని అంటున్నారు. పురేపేచా వారు అడ్జెక్ట్లను ఓడించి 400 సంవత్సరాలకు పైగా పాలించారు. అడ్జెక్ట్ ప్రజలు గతంలో ఇహువాడ్జో ప్రాంతాన్ని పాలించారు. వీరు 10వ శతాబ్దంలో పురేపేచా తెగ చేతిలో ఓడిపోయారు. 1519లో స్పానిష్ దండయాత్ర జరిగింది. ఆ తర్వాత అక్కడ పురేపేచా తెగ పాలన ముగిసింది. మెక్సికో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఒక ప్రకటనలో పిరమిడ్ గురించి చెప్పింది. పిరమిడ్ స్థావరాలలో ఒకదాన్ని దక్షిణ చివర మధ్య భాగం కూలిపోయిందని వివరించింది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో ప్రశాంతత లేదు. బంగ్లాదేశ్ అల్లర్లు కొనసాగుతున్నాయి. యూరప్ దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా యుద్ధాలతో పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి సమయంలో పిరమిడ్ కొంత కూలిపోవడాన్ని జరగబోయే పెను విధ్వంసాలకు సంకేతం అంటున్నారు. హేతువాదులు మాత్రం పాత పిరమిడ్ కాబట్టే కూలిపోయిందని అంటున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.